ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఉండి మండల చైర్మన్, అదేవిధంగా రాష్ట్ర ఆక్వా ఫార్మా అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కలిగొట్ల ఎంపీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కలిగొట్ల గ్రామ అధ్యక్షులు, యువ నాయకుడిగా అయ్యి ప్రజల చేత యువరాజుగా పిలిపించుకుంటున్నటువంటి రుద్రరాజు సూర్యనారాయణ రాజు అలియాస్ యువరాజు గారితో ఇటువంటి విషయాలపై మనం మాట్లాడి చర్చించుకుందాం. నమస్తే అండి యువరాజు గారు. నమస్కారం ఫణి గారు. రాజుగారు, అసలు నాయకుడు అంటే ఎవరు? నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? చాలా చక్కని ప్రశ్న మీరు వేశారు. నాయకుడు అంటే ఎలా ఉండాలని అడిగారు కదా. నాయకుడు అనేవారు ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి మధ్య వారిదిలా పనిచేయాలని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నాయకుడు ప్రజల కష్టాలు తెలిసిన వాడై ఉండాలి. ప్రజల కష్టాలని తీర్చేవాడిగా ప్రజల కోసం మౌలిక సదుపాయాలు కానీ, ఇటు సంక్షేమం కానీ, మంచి చెడు కానీ తెలిసిన వాడై, ప్రజల కష్ట సుఖాలను తెలిసిన వాడై ఉండి ప్రజల యొక్క అవసరాలను తీర్చే వారిగా ఉండాలని నా అభిప్రాయం ఉంది. యువరాజు గారు, ప్రజల అవసరాలు తీర్చాలి, అటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేయాలి. ఈ వారధిగా పనిచేసే వాళ్ళు నాయకులు అంటున్నారు. కానీ నిజంగా ప్రజల కోసం పనిచేసేవారు, ప్రజల మధ్యన ఉన్నవారు ఎవరో కూడా ఇప్పటి వరకు నాయకుడు అవ్వలేకపోయాడు. అంటే అధిష్టానం అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు అయినా అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉన్నతాధికారులైనా అవ్వచ్చు. వాళ్ళతో మంచిగా ఉన్నవాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఈ గ్రామంలో ప్రజల కష్టాలన్నీ తీరుస్తున్నారు. లేదా నేనే ఉన్నాను, నేను ఈ గ్రామంలో ప్రజల కష్టాలన్నీ తీరుతున్నాను. కానీ ఏదో తెలుసో తెలియకో, లేకపోతే ఒక యాక్సిడెంట్లో ఏదో అయినా సరే ఎవరైనా ఒక వ్యక్తి మృతి చెందాడు అనుకోండి, ఆ వ్యక్తిని పోస్ట్ మార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది. వాళ్ళు సాయంకాలం 5 దాటిన తర్వాత లేకపోతే 7 దాటిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం. ఆ తిరిగి పాపం గ్రామస్తులు మన దగ్గరికి వస్తారు. లేకపోతే కొన్ని ఇంకా అంటే ఇప్పుడు సహజంగా గ్రామాలని అడిగి ఏ ప్యాకెట్ ఆడుకుంటా, లేకపోతే ఇంకోటి ఆడుకుంటా ఇటువంటివి ఉంటాయి. వాళ్ళు తీసుకురావాలని మన దగ్గరికి వస్తారు. అటువంటి వాళ్ళని తీసుకురావాలంటే ప్రజలకు మన సేవ చేస్తే కుదరదండి. అటు ఉన్నతాధికారులతో అయినా సరే, హైకమాండ్ అధిష్టానం, అటు ఉన్నతాధికారులు అవచ్చు, అదే రాజకీయ పార్టీలు అయితే ఇది వాళ్ళకి గొడుగు పట్టి ఇది చేసేవాడికి ఇది అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడేమో సేవలు చేస్తున్నారు. ప్రతి వాడు కష్టం ఉంటే సుఖం అంటే ఎవరైనా చనిపోతున్నా, లేకపోతే ఇంకోటి ఎవరైనా పిల్లి అవుతున్నా మీరు సేవలు చేస్తున్నారు. నేను ఏ సేవ చేయట్లే. నేను ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుంటున్నాను. లేకపోతే ఢిల్లీలో కూర్చున్నో, లేకపోతే హైదరాబాద్లో కూర్చున్నో, లేకపోతే అమరావతిలో కూర్చున్నో ఆ యొక్క పార్టీల యొక్క అధిష్టాన నాయకుల్ని మచ్చిక చేసుకుంటున్నాను. రేపొద్దున్న రాజకీయంలో అయితే ఆ సీట్ నాకే వస్తుంది. అదే సమాజంలో అనుకోండి, ఆ ఉన్నతాధికారులు నేను మచ్చిక చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ నేను ప్రజలతో కలిసి ఉన్న అవసరం లేదు. నేను ఒక ఫోన్ చేస్తే అవతల పని అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ప్రజలకు ఏమవుతుందంటే అండి, అప్పుడు దాకా ఏళ్ళ కోసం కష్టపడ్డవాడు నాయకుడి కింద కనపడుతున్నా, నాలంటోడే నాయకుడి కింద కనపడుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? మీరు అన్నది 100% నేను ఏకీభవిస్తానండి. ఖచ్చితంగా నాయకులు అనేవారు మీరు అన్నట్టు ఈ అధికారులు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, వాళ్ళు కొంతమంది ప్రలోభాలు, డబ్బులు ఇది కానీ చేసి నాయకులు అయిపోతున్నారు. ఎవరైతే నిజంగా ప్రజాసేవలో ఉన్నారో వాళ్ళు నాయకులుగా ఎత్తలేకపోతున్నారు అనేది మీ కోణం కరెక్టే. అయితే సమాజంలో 100% అలా ఉండడం వాస్తవం. కానీ ఒక 10% నిజమైన నాయకులు కూడా మన సమాజంలో ఉన్నారు. వాళ్ళని గుర్తించి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పదవుల్లో కూర్చోబెట్టాలి. అప్పుడే చైతన్యం వచ్చి ఈ నిజమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాసేవకి అంకితం అవుతారని నా అభిప్రాయం అండి. ఎలా అంటే మన సపోజ్ తెలంగాణలో సీతక్క గారు ఉన్నారు. ఆవిడ ఈ కొండలనక అడవులనక వెళ్ళి ఆ కష్టాల్లో, కరోనా కష్టాల్లో కానీ ఎంతో సేవ చేశారు. అలాంటి నిజమైన నాయకులు కూడా ఉన్నారండి. కానీ
మనం అటువంటి నాయకుడికి ఓటేస్తున్నాం అంటే జవాబు లేదని చెప్పాలి. ఎందుకంటే తాత్కాలికంగా ప్రయోజనం పొందే ఈ డబ్బు కానీ మద్యం కానీ వీటికి లొంగిపోయి మనం ఈ ఓటు ఏదైతే ఉందో దానికి ఆ రోజు ఇచ్చే డబ్బు కోసం చూసుకుని ఎవరైతే ఉత్తమంగా సేవ చేస్తారో వారిని పక్కన పెట్టి ఎవరైతే డబ్బు పంచిపెట్టారో వారికి ఓటు వేయడం ద్వారా మనం నాయకులను కూడా అనకూడదని వాళ్ళని, అటువంటి వాళ్ళని ఎన్నుకోవడం వల్ల నిజమైన నాయకులను మరుగున పడుతున్నారు. గతంలో అంటే పల్లెటూరులు అనగానే ఇప్పుడు మీలాంటి ఊర్లన్నీ కూడా కలిగొట్ల లేకపోతే ఇంకో ఊరు మా ఊరు అయినా సరే పల్లెటూరులు అండి. ఈ పల్లెటూరులో ఎలా ఉండేదంటే అండి, ఎవరైనా సరే బయట నుంచి మన ఊరికి వస్తే అంటే కొద్ది పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు. ఇప్పుడంటే ప్రతి ఊరికి రాజకీయ నాయకులు వచ్చేసారు, లేకపోతే ఇది వచ్చేసారు, లేకపోతే ఒక కొద్దిమంది పెద్ద మనుషులు ఉండేవారు. హైదరాబాద్ చూస్తే ఆ రోజున పెద్ద మనుషులు అరే ఈ హైదరాబాద్ వచ్చాడు రానివారు. ఇవాళ ప్రతి నిమిషానికి మన వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నాం. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా లేదా దూరం నుంచి ఎవరైనా వచ్చినా మన ఊరికి ఒక గుడి కావాలి, లేకపోతే ఒక బడి కావాలి, పిల్లలు చదువుకుంటానికి ఒక స్కూల్ కావాలనేవారు. కానీ నేడు మన ఊర్లో ఒక వృద్ధాశ్రమం పెట్టండి. అనాథాశ్రమం అంటే అండి తల్లి తండ్రి లేని వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే పిల్లలు లేని వృద్ధులైనటువంటి పెద్దోళ్ళు కానీ అది అనాథాశ్రమం కింద ఉండేది. ఇవాళ అనాథాశ్రమాలు లేవండి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వృద్ధాశ్రమాలు అంటే ఇక్కడికి పిల్లలు ఉంటున్నారో అందరూ ఉంటున్నారు, హాస్టల్ అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అసలు పిల్లలందరూ ఉండగా అన్నదమ్ములు ఉండగా అయిన వాళ్ళందరూ ఉన్నారు, కానీ వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. అసలు ప్రతి ఊరికి కూడా వృద్ధాశ్రమాలు అంటే ఒక కనీసం ఊరు కాబట్టి మండలానికి ఒకటనే ఉంది. ఇలా వృద్ధాశ్రమాలు పెరగడానికి కారణం ఏంటి? కారకులు ఎవరంటారు? ఆశ్రమాలు పెరగడానికి కారణం సమాజంలో విలువలు పతనం అవడమే కారణం అండి. ఎందుకంటే కష్టపడి తల్లిదండ్రులు పెంచి పోషించి ఉద్యోగం వచ్చి పెళ్లి చేసే వరకు కూడా తల్లిదండ్రులు భుజాలు మోస్తూ వాళ్ళు కష్టాలు పడి పిల్లల్ని ఒక వృద్ధిలోకి తీసుకొస్తే తర్వాత మానవ విలువలు కోల్పోయి అదే తల్లిదండ్రుల్ని దూరం పెట్టి తద్వారా వాళ్ళు ఉద్యోగాలకని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి ఈ తల్లిదండ్రులని ఒంటరిగా వదిలేసి కొన్ని రోజులకు ఈ తల్లిదండ్రులని సాధక బాధకాలు చూడడానికి కూడా వాళ్ళు రాక ఎక్కడ వీళ్ళకి ఒక అవసరమైతే ఒక మనిషిని పెట్టి చేయించుకోవడం ఇంకా తప్పదు, ఇంకా పెద్ద వయసు అయిపోయింది, ఎవరు చూడలేని పొజిషన్లో ఈ నేటి సమాజంలో వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయడం మేము కళ్ళారా చూస్తున్నాం. దీనికి పూర్తి కారణం విలువలు లేని సమాజంలో విలువలు పతనం అవడమే దీనికి కారణం. అసలు విలువలు లేకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా మనం బతికినట్టు మన పిల్లలు బతకూడదు, ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని కోరుకుంటూ మీ నాన్నగారు ఏం చేస్తారని? నాన్నగారు వ్యవసాయం. నేను పొలంలో దిగి వ్యవసాయం చేస్తున్నాను, నా కాళ్ళకి మట్టి అంటుకున్నాను, నా కొడుకు కాళ్ళకి మట్టి అంటుకోకూడదు. అంటే ఆయన ఎవరైనా ఆఫీసర్లు వచ్చినప్పుడు నమస్తే సార్ అంటారు కదా, రైతంగా మీ నాన్నగారు అయినా మా నాన్నగారు ఎవరైనా సరే ఆ విధంగా చూస్తారు. నా కొడుకు కూడా ఒక ఆఫీసర్ స్థాయిలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక చదువులు అని పేరుతోటి రెసిడెన్స్ స్కూళ్ళు హాస్టల్స్ అన్నీ వచ్చినాయి. ఇదివరకు హాస్టల్స్ అనేదానికి మన టైంలో కొద్దిగా ఇదిగానే చూసేవాళ్ళు, కానీ ఇవాళ హాస్టల్లో ఉండేదానికి గొప్పగా మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ పిల్లలకి చిన్నతనం నుంచి బంధుత్వాలని దూరం చేసేసారు. ఇప్పుడు కొంతమంది ఎఫెక్షన్, ఒక తండ్రికి కూతురి మీద ఎఫెక్షన్ ఉంటుంది, ఒక మేనత్తకి మేనల్లుడి మీద ఒక ఎఫెక్షన్ ఉంటుంది, ఒక నానమ్మకి తన మనవడి మీద ఎఫెక్షన్ ఉంటుంది, మనవరాల మీద ఎఫెక్షన్ ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే అది చాలా ఇదిగా ఉంటుంది. ఒకరోజు నేను చూశానండి, తనకి సెలవులకి దీపావళి అనుకుంటాను, దీపావళికి 2 రోజులే సెలవు ఇస్తారు, లేకపోతే 3 రోజులు, ముందు రోజు వెనకాల రోజు దీపావళి.
వాళ్ళ ఇంటికి అతని బంధువులు మేనత్తలు అందరూ వచ్చారు. ఆ కుర్రోడు వచ్చాడు. అది కూడా ఎప్పుడు వచ్చాడంటే తెల్లారితే దీపావళి అనగా ఆ రోజు సాయంకాలం వచ్చాడు. దీపావళి ఎంజాయ్ చేశాడు. తర్వాత ఏంటంటే ఆ కుర్రోడు అంటే అక్కడ పిలుపులకి అంటే వాళ్ళ మేనత్తలు అవ్వచ్చు, బాబాయిలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, తాతయ్యలు అవ్వచ్చు, నానమ్మలు అవ్వచ్చు, అమ్మమ్మలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ పిలుపులకి అతను ఆకర్షితుడయ్యి అమ్మ 2 రోజులు ఉంటాను నేను, డాడీ 2 రోజులు ఉంటాను, స్కూల్కి వెళ్ళను, హాస్టల్కి వెళ్ళనంటే ఆయన కొట్టి తిట్టి మరీ తీసుకెళ్ళి హాస్టల్లో పంపేస్తున్నారు. ఈ విధంగా నువ్వు హాస్టల్కి వెళ్ళి నువ్వు చదువుకోవాలి, ఇది ఎప్పుడూ ఉంటుంది అని ఆయన ఎప్పుడైతే తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి ఎప్పుడు పెడుతున్నాడంటే ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఆడికి ఆ ఎఫెక్షన్ తగ్గిపోతుంది. బంధాలు, బంధుత్వాల విలువలు తగ్గిపోతున్నాయి. ఇవాళ మ్యాక్సిమం చూడండి, సగం మంది వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళ పిల్లలందరినీ కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. చదువుకుని డిగ్రీలు, పీజీలు చేసి ఈయనకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటువంటి స్కూళ్ళలో చదివించారు. ఇంగ్లీష్ మీడియాలో అవన్నీ చదివించి మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అంటే ఆ తల్లిదండ్రులు చాలా గర్వంగా చెప్పుకునేవారు. కానీ అదే ఇంగ్లీష్ మాట్లాడే పిల్లోడు అదే తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెడుతున్నాడు. చదువుకోకుండా వ్యవసాయం చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరినైనా చూడండి, వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఇక్కడ వృద్ధాశ్రమాలు పెట్టడానికి ప్రధాన కారణం అయితే నాకు తెలుసుండగా ఆస్తి అధికంగానే ఉండడం, లేకపోతే విద్య అధికంగా ఉండడం. ఈ రెండిట్ల వల్లే ఎక్కువగా ఉంటున్నారు. ఒక చదువుకొని వ్యవసాయం కూలి పని చేసుకునేవాడు తన తల్లిదండ్రులు ఇంటికాడే పెట్టుకుంటున్నాడు. చదువుకొని పీజీలు చేసి డాక్టరేట్లు వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు. నిజంగా ఏ అమెరికాలోనో, యూరోప్లోనో, లండన్లోనో ఉన్నవాడు తన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెడితే తప్పలేదు. కానీ తన ఊళ్ళోనే ఉంటూ తను వన్ ఆఫ్ ది పొజిషన్ ఉంటూ కూడా పిల్లల్ని తల్లిదండ్రులను అక్కడ పెడుతున్నారు. అతి గారం అనొచ్చు, లేకపోతేనేమో అతి ప్రేమ వల్లే ఈ విధంగా వస్తున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నారు కాబట్టి నేను ఇటువంటి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను. ప్లస్ మీరు కూడా ఏంటంటే గ్రౌండ్ వర్క్ తెలిసినప్పుడు ఏంటంటే రేపొద్దున ఇది కారణం అని రేపొద్దున ఎవరికైనా చెప్పగలుగుతారు. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థం చేసుకోండి. చదువు ఉండి ఆస్తి ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. నిజంగా ఆస్తి లేకపోయినా, చదువు లేకపోయినా కూలి పని చేసుకునేవాడు తన తల్లిదండ్రుల్ని తన కళ్ళదిట్టి చూసుకుంటూ ఇచ్చేస్తున్నాడు. ఇది చిన్నతనం నుంచి, అంటే ఏదైనప్పుడు మనకి ఏదో అంటారండి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏదో విద్య నేర్చుకున్నారా అంటున్నట్టు చిన్నతనం నుంచి మన పెరిగిన వాతావరణం, అది మన తల్లిదండ్రులే పెంచవచ్చు, ఇంకోళ్ళు పెంచవచ్చండి. ఈ పెరిగిన వాతావరణమే దేనికైనా కారణం. అది తెలుసుండగా అయితే నేను ఈ వృద్ధాశ్రమంలో పెట్టడానికి తల్లిదండ్రులే ప్రధాన కారణం అనుకుంటున్నాను. నేను ఏకీపిస్తున్నానండి. అంటే తెలుసు లేకపోతే తెలియక చేస్తున్నారో తెలియగానే అతి ప్రేమ, అతి గారాభం, 100% అండి. అతి శ్రద్ధ. అంటే ఏం లేదండి, ఇక్కడ మీరు అన్నది 100% వాస్తవం అండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే స్టేటస్ అంటే ఏంటంటే ఒక ఉద్యోగం అని, ఒక డబ్బు సంపాదించమని అదే తల్లిదండ్రులు భావిస్తున్నారండి. స్టేటస్ అంటే అది కాదండి. సమాజంలో ఉత్తమంగా బతకడం, ఒక మంచి పేరు తెచ్చుకోవడం, అది ఒక స్టేటస్ అని నా అభిప్రాయం. ఈరోజు వృద్ధాశ్రమాలు పెరిగిపోవడానికి కూడా కారణం విద్య ప్రైవేటీకరణ అవ్వడం కూడా దీంట్లో ఒక ప్రధాన అంశం. నా స్వతహాగా నేను అబ్జర్వ్ చేసింది, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మేమందరం కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు మేమందరం కూడా వెళ్ళి ఒకరి బాక్స్ ఒకరు తీసుకుని తిని పెరిగిన వాళ్ళం వాతావరణం. ఒకరికి బుక్ లేకపోతే ఒకరి బుక్ షేర్ చేసుకోవడం కానీ, ఈ షేరింగ్ కానీ కేరింగ్ కానీ, తల్లిదండ్రులకు ఒక విలువ ఇవ్వాలని కానీ,
తల్లిదండ్రులు ఈ నేర్పడం బట్టే మనం ఈ యొక్క మనుగడ అనేది జీవన విధానంలో మార్పు వస్తుంది. సో ఈ విద్య ఎప్పుడైతే ప్రైవేటీకరణ అయిందో ఈ ప్రైవేట్ స్కూల్స్ ర్యాంకుల మీద దృష్టి పెడుతున్నాయి తప్ప మానవ విలువల మీద దృష్టి పెట్టట్లేదు. మనం పూర్వం గురుకులాలు ఉండేవి. తల్లిదండ్రులతో ఎలా మెలగాలి, గురువులతో ఎలా మెలగాలి, సమాజంలో ఏ రకంగా మనం మసులుకోవాలి అని అనేక రకాలుగా వాళ్ళు నేర్పేవారు. కానీ ప్రస్తుత విద్యా విధానంలో ఇవన్నీ కూడా కరువైనవి. ఫణి గారు మీరు చెప్పినట్టు తల్లిదండ్రులు అతి గారాబం. నా కొడుకుని ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే పక్క వాళ్ళు వేరే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళని చూసి మనం దాంట్లో జాయిన్ చేయడం, ఈ పోటీతత్వం అనేది ఇక్కడ ఈ ర్యాంకింగ్లో కానీ దీంట్లో క్రీడల్లో కానీ ఉంటే మంచిదే. కానీ ఒకరిని చూసి ఒకరు ఈ ఫీజుల విషయంలో కానీ లేదంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ చదివించడంలో ఇటువంటి పోటీ పడడం ఈ ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్నటువంటి దుష్పరిణామం. నేను ప్రధానంగా బతకాలనుకోవడం. ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారు, నేను కూడా కార్లో వెళ్ళాలి. లేకపోతే మీరు ఇంకో పని చేస్తున్నారు, నేను కూడా ఇంకోటి చూడాలి. అవునండి. మీరు పెద్ద ప్లాస్మా టీవీ కొన్నారు, నేను కూడా కొనాలి. నేను కూడా కొనాలి అని నేను కూడా తిరగాలి అనుకున్నాను. కానీ ఎలా తిరగాలి, నేను ఎలా కొనాలి నేను అనేది చూస్తున్నా. అప్పు ఇంకోటో అప్పు చేస్తున్నాను, తీసుకొచ్చి కొట్టేస్తున్నాను, కొనేస్తున్నాను, లేదా తిరుగుతున్నాను. రేపొద్దున ఇదే అప్పులు చేయడానికి తీర్చడానికి అయితే అవతలో నెత్తిమీద చేతులన్నా పెట్టాలి, లేదంటే మనమన్నా ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా తెలియకుండా ఎప్పుడైతే పక్కోళ్ళలాగా మనం బతకాలి, మనలాగా మనం బతికితే ఏ లోటు ఉండదు. పక్కోళ్ళలాగా ఎప్పుడైతే బతకాలనుకుంటున్నామో అప్పుడే మనకి ఇటువంటివన్నీ కూడా 100%. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంది 2 పిల్లలు లేదా 3 పిల్లలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు. లేకపోతే ఉన్నది ఒక్క కొడుకు లేకపోతే ఒక్క కూతురు అయినా అవ్వచ్చు. కానీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు అవ్వచ్చు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటున్నాయి. అయితే అదే పిల్లలు తల్లిదండ్రులు బతుకున్నప్పుడు సరిగ్గా భోజనాలు పెట్టట్లే, అయితే తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. లేకపోతేనేమో ఇది అంటే చిన్నపిల్లడుకున్న ఒక ఎవరికైనా సరే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక చిన్నపిల్లడు మైండ్ సెట్ కలిగి ఉంటారంటారు. చిన్నపిల్లలు చూడండి, బయట నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చినప్పుడు డాడీ ఏం తెచ్చావు, లేదా ఏదైనా తెచ్చాడా, లేకపోతే ఇంకోటి చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు మా డాడీ వచ్చాడని. అలాగే తల్లిదండ్రులు కూడా వృద్ధాశ్రమంలో తన పిల్లలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇచ్చేస్తారు. అటువంటిప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి సరిగ్గా పెట్టకుండా, లేకపోతే పొద్దున్న సాయంకాలం పొద్దుందో సరిగ్గా పెట్టి, లేకపోతే దూరంగా ఏదో ఓ పాకలో పడేస్తున్నాయి, లేదా అలా చేసిన వాళ్ళు అంటే బతుకుండగా 4 రోజుల భోజనం పెట్టని వాళ్ళు అదే తల్లిదండ్రుల మరణాంతరం అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత 40 రకాల పిండి వంటలతోటి 4000 మందికి భోజనాలు పెడుతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరు అంటారు? అవును ఫణి గారు, నేను కూడా నా స్వయంగా నా అనుభూతితో చెప్తున్నాను. వెస్ట్ గోదావరిలో నేను అనేక వృద్ధాశ్రమాలకు తిరిగాను. ఎందుకంటే ఈ మానవతా సేవా సంస్థ ద్వారా కొన్ని విలువలు కలిగిన వ్యక్తిగా నేను మీరు చెప్పినటువంటి ఈ వృద్ధాశ్రమాన్ని రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. చూడడం, అక్కడ అన్నదానం చేయించడం జరుగుతుంది. పాలకొల్లో రాహుల్ వృద్ధాశ్రమం కానీ, భీమవరంలో చిన్నమేరలో వృద్ధాశ్రమం కానీ, లేదంటే తాడేపల్లిగూడెంలో పడాల్లోని వృద్ధాశ్రమం కానీ, నెడదవోల్లో ఉన్నటువంటి సరళ విరళ, అదేవిధంగా వసుధా ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గరగపురిలో కానీ, సో ఇటువంటి చుట్టుపక్కల మనం చూస్తే మన వెస్ట్ గోదావరిలోనే ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి. దీనికి గల కారణం ఇంకా చెప్పిన తక్కువ ఉంది. ఇంకా వెస్ట్ గోదావరిలో 86 వృద్ధాశ్రమాలు ఉన్నాయండి. అవునండి, అవునండి. వెస్ట్ గోదావరిలో ఉన్న మండలాలు ఎన్ని? 48. ఇట్లా గతంలో 48 ఉండేది, తర్వాత ఏంటంటే కలిసినాయి కాబట్టి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తర్వాత కొన్ని జిల్లాలు కలిసినాయి, లేకపోతే ఇవాళ జిల్లాలు ఈడిపోయి ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 48. అవునండి, ఒక టైంలో అండి. కానీ వృద్ధాశ్రమాల మట్టికి 86 ఉన్నాయండి ఇవాళ. ఒక భీమవరంలోనే 5 ఉన్నాయండి. అంటే గరగపురం అవ్వచ్చు, లేకపోతే తాడేరు అవ్వచ్చు, లేకపోతే నరసింహపురం అవ్వచ్చు, లేకపోతే చిన్నమేరం అవ్వచ్చు, అవునండి, భీమవరం టౌన్లో అవ్వచ్చు. అవునండి, చాలా ఉన్నాయి.
ఈ విధంగా చూసుకుంటే ఇదిగా ఉన్నాయి. అవును. ఇప్పుడు గతంలో ఒక 50 సంవత్సరాల క్రితం, అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం, నాకు తెలుసుగా 40 సంవత్సరాల క్రితం తాడేపల్లిగూడ పడాల్లో వృద్ధాశ్రమం ఉండేది. అది ఒకటే ఉండేదండి. అవును. ఇంకేం ఉండేది కదా మన జిల్లాలో. తర్వాత పుట్టుకొచ్చినాయండి ఇవన్నీ. అంతేనండి. అవును. అసలు వృద్ధాశ్రమాల సంగతి కాసేపు పక్కన పెడదాం. భోజనం, ఈ విధంగా భోజనాల విషయంకి వచ్చేసరికి నిజమే మీరు అన్నట్టు. పూర్వం ఒక నానుడు ఉండేది, కన్నతల్లికి కూడు పెట్టినవాడు పిన్నతల్లికి చీర పెట్టాడని. ప్రస్తుతం సమాజం పరిస్థితి ఎలా ఉందంటే, మీరు అన్నట్టు బ్రతికుండగా మన కళ్ళ ముందు నడుస్తున్నటువంటి దైవాలు, ప్రత్యక్ష దైవాలు అమ్మ నాన్న. సో మన ఒంట్లో ప్రాణం ఉండగా, వాళ్ళ ఒంట్లో ప్రాణం ఉండగా కలిసి జీవిస్తుండగా వాళ్ళకి మనం ప్రేమగా ఆప్యాయతగా పెట్టే అన్నం ఒక ఎత్తు. అదేవిధంగా పెట్టకుండా వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి ఎంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు కూడా మనం చూసాం. మీరు చెప్పినట్టుగా చాలామంది యువకులు తల్లిదండ్రుల్ని వాళ్ళకి మీరన్నట్టు అన్నం పెట్టకుండా వారు గతించిన తర్వాత లోకం మెప్పు కోసం మీరు చెప్పినట్టు 40 రకాలు కాదు 400 రకాలతో పెట్టినా ఆశ్చర్యపోకలేదు. సో వాడు చనిపోయిన తర్వాత వీళ్ళ యొక్క స్టేటస్ని చూపించుకోవడం కోసం రకరకాల వంటకాలు పెట్టితే సుఖమై ఏంటి చెప్పండి ఫణి గారు. నేను కూడా చూస్తున్నాను, చాలా బాధ కలుగుతుంది. నిజంగా బ్రతికొండగా ప్రేమగా ఆప్యాయంగా పలకరించి ఒక్క గోరుముద్ద పెడితే వాళ్ళు ఎంత కొడుకుల నుంచి కూతురు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. చిన్నప్పటి నుంచి రక్తాన్ని పాలుగా మార్చి పంచినటువంటి తల్లి తన కొడుకో కూతురో వృద్ధాప్యంలో ఉండగా ప్రేమగా పలకరిస్తూ ఒక్క ముద్ద కోసం చూస్తుంది. ఆ ముద్ద పెట్టలేని వ్యక్తులు చనిపోయిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు చేయడం హాస్యాస్పదంగా నేను చెప్పాలి. సమాజంలోని విలువలు కోల్పోవడానికి ఇదొక, అంటే నాగరికత పెరిగింది అనుకున్నాం మనం. నాగరికత పెరగడం సంగతి పక్కన పెడితే నాగరికత పెంపొందించుకోవడంలో మనం అనాగరికతలోకి వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది. అది వాస్తవం అంటే నో డౌట్ అండి. ఎందుకంటే మీరు 100% మీరు చెప్పింది వాస్తవం. నాగరికతల్లోకి వెళ్తున్నామని భ్రమలోని అనాగరికత వైపు పయనిస్తున్నాం. ఎస్, కొంతమంది ఏదో జాతరకి వెళ్ళి లేకపోతే ఏదో పెళ్ళికి వెళ్ళి వస్తారు చూసారా, అలా జనాలు వస్తున్నారు. అది బాగా పల్లెటూరే. మీ ఊరి మళ్ళీ ఇలా కాలబెట్టంటే వెళ్ళాలి. ఎవరో ఏంటి జరిగి ఏంటి సంతర్పణ జరుగుతుందా అని అడిగాను. సంతర్పణ కాదండి, ఆయన వాళ్ళ అమ్మగారు చనిపోయారు. భోజనాలు మొత్తం ఈ ఊరికి ఆ ఊరికి పక్కన 3 ఊర్లోనే పిలిచారండి, అందరం వెళ్ళామని అన్నారు. అందులో పక్కన ఉన్నవాడు తిడుతున్నాడండి, ఇప్పుడేమో 4,000 మందికి పెట్టాడండి, వాళ్ళ అమ్మ బతుకున్న 4 రోజులు కూడా భోజనం పెట్టలేకపోయాడండి. అది అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే మనం భోజనానికి పిలిచి భోజనం పెట్టామో అదే భోజనం చేస్తున్నవాడు కూడా మనం తిడుతున్నాడు. దాన్ని వీళ్ళు గ్రహించలేక వీళ్ళు మనం 4,000 మంది పెట్టాం, 4,000 మందికి మన గురించి చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకున్నారు? మంచి చెప్పుకుంటలేదండి, వాస్తవం చెప్పుకుంటున్నారండి. మీరు రేపు పొద్దున్న మీ సంస్థ తరపున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పండి. ఎప్పుడైనా సరే జనాలు ఏదైనా సరే మంచి చెప్పుకుంటారు. 4,000 మంది భోజనాలు పెట్టామని చెప్పుకుంటున్నారు, కానీ ఈ 4,000 మందికి పెట్టే ముందు 4 రోజులు నీ తల్లికి పెట్టుంటే ఇవాళ ఒక్కడ కూడా పెట్టాం అసలు. ఈ విషయంలో ఫణి గారు మనం నాణానికి 2వ కోణం ఉన్నట్టు చాలామంది ఇంకా కూడా, అంటే మీరు అన్నట్టు అట్లీస్ట్ ఒక 10% పబ్లిక్ ప్రేమగా తల్లిదండ్రులకి పెట్టే వాళ్ళు, ఆప్యాయతగా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారండి. కానీ మన వీడియో చూసైనా సరే కొంతమంది మార్పు రావాలి. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మనం నేటి సమాజంలో ఎన్నో 100 కోట్లు పెట్టి మన గ్రామాల్లోని గుడులు కట్టించుకుంటున్నాం, చర్చిలు కట్టించుకుంటున్నాం. అదేవిధంగా మనకి ప్రత్యక్ష దైవాలు ఒక సూర్యుడు చంద్రుడు ఎలాగో మన ఇంట్లోనే ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాలు అనేటువంటి తల్లిదండ్రులు కూడా మీ మనసులో చిన్న గుడి కట్టండి. ఎందుకంటే వాళ్ళని
దయచేసి ప్రత్యక్ష దైవాలుగా పూజించి వాళ్ళని మాత్రం దయచేసి ఆ వృద్ధాశ్రమాలకి పంపకండి. మీ యొక్క విలువలు కాపాడుకుని మీ యొక్క బాధ్యతని తెలుసుకుని మనం వాళ్ళకి పుట్టినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి గాను వాళ్ళకి పూజించి వాళ్ళని ఆకలి తీర్చి వాళ్ళకి వసతులు కల్పించి గర్వపడవలసిన సందర్భంగా వాళ్ళు చూసుకోవాల్సిందిగా నేను మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన దేశం కోసం, మన కోసం తమ భార్య పిల్లల్ని, కన్న ఊరిని, పుట్టిన ఊరిని, కన్న తల్లిదండ్రులని, పుట్టిన ఊరిని, కన్న బిడ్డల్ని వదిలి రక్షణ దళంగా, మన దేశ సరిహద్దులు రక్షణ దళంగా ఉన్నటువంటి పారామిలిటరీ దళాలు, రక్షణ దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు లేవు. అంటే ఇక్కడ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటా, బీజేపీ గవర్నమెంటా, లేకపోతే ఇంకో జనతాదళ అనేది కాసేపు పక్కన పెట్టండి, ఎన్డీఏ గవర్నమెంటా లేకపోతే ఇంకో గవర్నమెంట్ అని, గవర్నమెంట్ ఏదైనా సరే మన ఇవాళ వాళ్ళు అక్కడ రక్షణగా ఉంటున్నారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం. వాస్తవం ఏంటి అటువంటి అక్కడ రక్షణ దళంగా ఉన్నటువంటి రక్షణ దళ సైనికులకి పెన్షన్ పథకం లేదు. కానీ రాజకీయ నాయకులు అని ఖద్దరు షర్ట్లు వేసుకుని ఏసీ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాలు చేసినా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఏ పదవైనా సరే అడిగి బతికినంతకాలం పెన్షన్. ఉద్యోగస్తులకి పెన్షన్ కట్ చేసినప్పుడు రాజకీయ నాయకులకి పెన్షన్ ఎందుకు కట్ చేయకూడదు అంటారు? 100% కట్ చేయాలండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఫణి గారు, మీరు చెప్పినట్టు ఇక్కడ దేశ రక్షణ కోసం అందరినీ విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నటువంటి అమర సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన గౌరవం దక్కాలి. రిటైర్మెంట్ అనంతరం తగిన పెన్షన్స్ రావాలి. వాళ్ళు నిజమైన అర్హులు. మీరన్నట్టు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయే నాయకులు మళ్ళీ తర్వాత చేస్తారో చేయరో తెలియదు. అటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది 100% న్యాయం కాదండి. నేను దీన్ని నిజంగా ఖండిస్తున్నాను. మీ ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులుగా వచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళకి రాజకీయంగా పరిపాలిస్తున్నప్పుడు ఎన్నో సౌకర్యాలు ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు కూడా తగినంత వేతనాలు దక్కుతున్నాయి. కానీ మీరన్నట్టు అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులు కంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి కదండి, ఎక్కువ జీతాలు. అలాగే ఈ మధ్య ప్రధానంగా మనకి రక్షణ దళంగా ఉన్నాడు. ఇప్పుడు సైనికులు ఏమో దేశ రక్షణలో ఉంటారు. మన గ్రామంలో, మన ఇంటి దగ్గర మనం ఈ రోజున మనం ఇలా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవాలన్నా సరే మన కోసం రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, అటువంటి పోలీసు వ్యవస్థలో కూడా ఈ మధ్య కొన్ని సంస్కరణలు జరిగినాయి. అది కూడా అసలు మరీ దారుణం. వాళ్ళు కూడా భార్య బిడ్డలను వదిలి ఆ డస్ట్ ఎలర్జీకి పాపం అలాగే రోడ్ల మీద కాపలా కాసి, కొడుకు కాపలా కాసి, ఇలా తల్లి తండ్రి చనిపోతే కొడుకు వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఇది తీసుకెళ్ళిపోండి, నాకు వీడియో తీసి చూపించండి అంటున్నాడు అక్కడ ఉంది. కానీ ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న దానికి తెలిసినా తెలియకపోయినా ఎవరైనా అక్కడ మృతి చెంది ఉంటే అక్కడికి వెళ్ళి పాపం అతను చేయాలి. దుమ్ము ధూళి అనకుండా, పండుగ పబ్బం అనకుండా అక్కడికి వెళ్ళి కాపలా కాయాలి. అంటే ప్రతి వ్యవస్థలోనూ మంచి చెడు ఉంటాయండి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మీరు చెప్పచ్చు, అలాగే ఉండొచ్చు. కానీ ఎప్పుడు చూసినా మనం ఆ విధంగానే చూస్తున్నాం, కానీ ఆ వ్యవస్థని కానీ ఈ విధంగా చూడట్లే. అవునండి. ఒక్కసారి పోలీస్ వ్యవస్థ మేము ఏమీ చూడట్లేదు, మేము కాసేపు కళ్ళు మూసుకున్నాము 1 డే అని చెప్పమనండి. మన ప్రాణానికి రక్షణ లేదు. ప్రాణానికి కాదు కదా, ఆడవాళ్ళకి ప్రాణాలకి, మన ప్రాణాలకి ఆడవాళ్ళ ప్రాణాలకి కూడా రక్షణలు ఉండవు. అవునండి, 100%. అందులో అందరూ ఉండొచ్చు, ఎస్, అందరు కుటుంబ సభ్యులు ఉండొచ్చు. ఒక రౌడీ షీటర్లో
అప్పుడు విచ్చలవిడిగి ఇదైపోతారు. అవునండి. ఇవన్నీ ఉండగానే కోకోలు నడి రోడ్డు మీద జరుగుతున్నాయి ఏంటి, ఇంకా రేపొద్దునే ఉంటుందని. అటువంటి పోలీస్ వ్యవస్థకు కూడా మొన్న కొన్ని సంస్కరణలు చేశారు. అలా సిగ్గుపడవలసి వచ్చింది. చాలా బాధాకరం అన్న విషయం అండి. ఎందుకంటే ఎన్నో అనవసరమైన వాటికి నిధులు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఎవరైతే నిజంగా ప్రజాసేవ చేశారో, ఈ అధికారులు అవనివ్వండి, ఉద్యోగస్తులు అవనివ్వండి, ఈ పోలీసులు అవనివ్వండి, మిలిటరీ వాళ్ళు అవనివ్వండి, ఈ వీళ్ళే కదండి. వీళ్ళు లేకపోతే మనం లేవు. రాజుగారు, ప్రభుత్వానికి ప్రజలకి ఒక మధ్య వారధిగా పనిచేస్తున్న ఉద్యోగస్తులు గతంలో ప్రతి ఒక్కడికి ఒక కళ ఉండేదండి. ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఏంటి, ఆ జీతం తక్కువ ఎక్కువ అనేది కాదండి. అవును, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి. అప్పుడు కష్టపడేవారు. అవును, ఎన్నో కష్టపడి ఎన్నో పరీక్షలు రాసేవారు, ఇచ్చేసి ఇవాళ ఉద్యోగం సంపాదించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవునండి. అటువంటి వాళ్ళకి సమయానికి జీతాలు. అవును, ఒక 4వ తారీఖున 1వ తారీఖున వచ్చేది 4వ తారీఖు కావచ్చు, 5వ తారీఖు కావచ్చు, కానీ 15 రోజులు 25 రోజులు నెలలకి అలా ఇదైపోతుంది. కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు మాత్రం కార్పొరేషన్ చైర్మన్లతో సహా జీతాలు కరెక్ట్గా 1వ తారీఖున తీసేసుకుంటున్నారు, వీళ్ళకి ఆలివెన్సులతో సహా. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎందుకు ఉన్నట్లేదు? పోలీస్ వ్యవస్థలో ఉన్న పోలీస్ వ్యవస్థకి, రక్షణ దళానికి ఎందుకు ఆలివెన్సులు కూడా కట్ చేశారు? అవును, ఇటువంటి పరిపాలనా విధానాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫణి గారు, ఈ పెన్షన్ విధానం ఏదైతే ఉందో, వీళ్ళు దేశానికి సేవ చేశారని, అయితే ఉద్యోగపరంగా కానీ, ఈ మిలిటరీ పరంగా కానీ, పోలీస్ పరంగా కానీ, ఉపాధ్యాయ పరంగా కానీ వీళ్ళు చేసిన సేవలకి తదనంతరం రిటైర్మెంట్ అనంతరం ఇచ్చే ఒక నజరానా లాంటిది. ఎందుకంటే వాళ్ళు వృద్ధులవుతారు, వాళ్ళ కుటుంబాలను పోషించాలి కాబట్టి ఇచ్చే పెన్షన్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలు ఇప్పటివరకు వీళ్ళు చేసిన సేవకు గాను వాళ్ళ కుటుంబాలని పోషించుకోవడానికి మనం ఇచ్చే ఒక నజరానాగా ఉంటుంది. అయితే మీరన్నట్టు రాజకీయ నాయకులకి ఇచ్చే అలవన్సులు, వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నంత సేపు, వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండాలి కాబట్టి చేసినంతసేపు అలవన్సులు కానీ వేతనాలు కానీ ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదండి. దీన్ని 100% నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళు ఈ పదవి నుంచి తప్పుకుంటారో వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దారుణం అండి. ఎందుకంటే చాలామందికి మీరు అన్నట్టు ఈ రోజుల్లో పెన్షన్స్లో ఇవ్వలేకపోయిన పొజిషన్కి వచ్చారు. అదేవిధంగా జీతాలు కూడా మీరు చెప్పినట్టు 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతం 30వ తారీఖు పట్టొచ్చు, 15వ తారీఖు పట్టొచ్చు. వాళ్ళు ఎదురు చూపులు చూస్తున్నారు. చాలామందికి అలవెన్సుల కోసం చూస్తున్నారు. కానీ ఇప్పుడున్న పొజిషన్ ఎలా ఉందంటేనండి ఫణి గారు, ఈ అలవెన్సుల మాట పక్కన పెట్టి నాకు 1వ తారీఖు జీతం వస్తే చాలు అనే విధంగా ఆర్థిక వ్యవస్థ ఇంత కుదేరైపోయిన టైంలో ఇంకా మనం రాజకీయ నాయకులకి, రిటైర్ అయిపోయిన నాయకులకి పెన్షన్లు ఇవ్వడం అనేది ఒకసారి మనం ఆలోచించదగ్గ విషయం. ఇది ఖచ్చితంగా దీన్ని మనం ఖండించాలి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు కానీ, ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధులు కానీ చేకూరాలని, అప్పుడే వాళ్ళు చేసినటువంటి సేవలకు మనం తగిన గుర్తింపు ఇచ్చినట్టుగా భావించవచ్చు. ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నారు. అసలు అన్నదానం అంటే ఏంటండి? ఈ అన్నదానం ఎవరికి పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి? అసలు అన్నదానం అంటే ఏంటి? దీని మీద ఒక్కొక్కసారి మాకు కొద్దిగా విడమర్చి చెప్పండి సార్. అన్ని దానాల్లో కంటే గొప్పది అన్నదానం అని పెద్దలు చెప్పారు. అన్నదానం ఎవరికి చేయాలి అంటే, ఎవరైతే కడుపు ఆకలితో చేయి పట్టుకుని అన్నం లేక అలమటిస్తూ ఉంటారో, అన్నార్తులు ఎవరైతే ఉంటారో వారికి చేసేదే అన్నదానం. ఎప్పుడైతే మనం ఆకలితో ఉంటారో వాళ్ళకి ఈ మనం పెట్టే రుచి కూడా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి తెలియదు కూడా. వాళ్ళ కడుపు నిండితే చాలు. ఎవరైతే నాకు కడుపు నిండాలి అని కోరుకుంటారో అటువంటి వారికి చేసే దానాన్నే అన్నదానం అంటారు. రాజుగారు, ఈ మధ్య కొన్ని గుళ్ళు దగ్గర అవ్వచ్చు,
గోపురాల దగ్గర అవ్వచ్చు, లేకపోతే మన వీధుల్లో వినాయక చవితులని, ఉత్సవాలని, అవన్నీ జాతరలని ఇవన్నీ చేస్తున్నారు. అటువంటిప్పుడు కూడా అన్నదానాలు పెడతారు కదండి, పెడుతున్నారు, గుడి దగ్గర పెడుతున్నారు, ఇటువంటి పెడతారు కదండి, పెడుతున్నారండి. ఈ అన్నదానం పెట్టేటప్పుడు కూడా అంటే నిజంగా ఆ అన్నదానం అని మనం ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ దానం అని ఎందుకు అంటున్నామంటే, అది లేనివాడికి మనం పెట్టినప్పుడే దానం అవుతుంది. అవునండి. ఉన్నవాడికి పెడితే అది అప్పు అవుతుందండి. అవును. అన్నదానం, అన్నం పెట్టట్లేదు, మనం అన్నం దానం చేస్తున్నాము. అన్నం దానం చేసేటప్పుడు ఏంటంటే అది అతని దగ్గర లేదు కాబట్టి మనకు ఉన్నంతలో దానం చేస్తున్నాము. అటువంటి ఈ సమయంలో కొన్ని గుళ్ళు దగ్గర కానీ, అంటే మన ఈ ప్రతి ఊళ్ళోని ఈ మధ్య కొన్ని గుళ్ళు వచ్చేసినాయి. ఆ గుళ్ళు దగ్గర అవ్వచ్చు, లేకపోతేనేమో ఉత్సవాల దగ్గర, వినాయక చవితి కానీ, లేకపోతేనేమో గ్రామ దేవతల ఉత్సవాల దగ్గర కానీ, ఈ భోజనాలు పెట్టే సమయంలో ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తూ అన్నం కోసం వచ్చాడు, కూర్చున్నాడు, పక్కన ఆకు కూడా వేసారు. ఓకే. అక్కడికి ఆ గ్రామానికి చెందిన ఒక ఖద్దరు షర్ట్ వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ఖద్దరు షర్ట్ అంటే వైట్ షర్ట్, ఇలా ఖద్దరు షర్ట్ వేసుకుని వచ్చేవాడికి, పెద్ద ఆయన వచ్చాడు, లేరా నువ్వు ఆ పక్కన కూర్చో, లేదా వచ్చే బదులు కూర్చుని కానీ లేవు అని లేపేస్తున్నారు. ఇంకా అటువంటిప్పుడు అది ఎందుకు అన్నదానం అవుతుందండి? ఖచ్చితంగా అలా లేకపోవచ్చు అంటారా అన్నదానం పెట్టేటప్పుడు? లేదండి, ఖచ్చితంగా అది తప్పండి, 100%. మరి అది వాస్తవం అంటారు కాదంటారు? మీరు చూసారా లేదా? నేను జరుగుతుందండి, ఇది నేను చూసింది, అనుభవించింది, నేను ప్రత్యక్షంగా చూశానండి. మీరు అన్నట్టు అన్నదానం ఇవాళ నేటి సమాజంలో మా గ్రామస్తులు 2 రకాల స్కోర్లు పెట్టామంటే, మా గ్రామస్తులు 10 రకాల స్కోర్లు పెట్టి, వాళ్ళు 400 మంది పెడితే మేము 500 మంది పెట్టామని. ఇక్కడ 500 మందికి పెట్టారా, లేకపోతేనేమో 100 రకాలు వేసి పెట్టారా, లేకపోతేనేమో పచ్చడి మెతుకులతో పెట్టారా అని కాదండి. ఒక ఆకు దగ్గర కూర్చున్న వ్యక్తిని అసలు లేపడం అనేది పద్ధతి అంటారు? చాలా దారుణం అండి, చాలా చాలా దారుణం. ఎందుకంటే అతను నిండు ఆకలితో వచ్చాడు, అక్కడ అతను లేపడం అనేది ఎంత దారుణం అంటే, ఒక వేరే అతను ఎవరైనా కావచ్చు, అవతల వ్యక్తి ఏం ఆగుతాడండి, ఏమవుతుంది, ప్రధానమంత్రి అయినా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ కూర్చోబెట్టామంటే గౌరవం ఇచ్చి, అతిథి దేవో భవ, అన్నదానానికి మనం అక్కడ కూర్చోబెట్టామంటే అతనికి ఎంతో విలువించి. అంటే అక్కడ మీరైనా సరే రేపు పొద్దున్న, అంటే మీకు తెలిసిన చోటైనా సరే, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా సరే, అన్నదానాలు ఇప్పుడు మనం బంతి భోజనం పెట్టుకోవట్లేదు మన ఇంటి దగ్గర, ఓ ఫంక్షన్ కాదు, ఫంక్షన్ అయినప్పుడు ఏం చేస్తారంటే మనం ఎవరినైతే పిలుస్తామో వాళ్ళు మాత్రమే వస్తారు. అవును. ఇక్కడ మనం దానం అన్నాం, దానం అంటే లేనివాడు మాత్రమే వస్తాడు. బోల్డ్ మంది అన్నం పర్సన్స్ వస్తారండి. ఏంటి ఇవాళ ఏంటంటే అది ప్రసాదంగానే వెళ్ళిపోతున్నారు, ఇది వంకేరుతున్నారు, గుళ్ళు దగ్గరికి వెళ్ళిపోతాను కూడా. అవునండి, అవును, ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారు. అవునండి. నేను అంటే నిజంగా ఫ్యామిలీ వెళ్ళకూడదా, లేదా ఇంకోటి వెళ్ళకూడదని కదా, మనకు లేనప్పుడు అవును వెళ్ళి తిను, మీరు అవును, తప్పలేదు, వాస్తవం అండి ఫణి గారు, 100%. కానీ అన్నీ ఉన్న తర్వాత అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఆయన తప్పించేసి, మేము 4 వెళ్ళేవాడి, మా కుటుంబ సభ్యులు, అక్కడ 3 కుర్చీలే ఉన్నాయి, అక్కడ కూర్చున్నామని కూడా లేపేస్తున్నారు పాప మీరు. కనీసం ఈ ఛానల్ ద్వారా ఇటువంటి అన్నదానాలు జరిగేటప్పుడు ప్రతి ఊళ్ళలో కూడా నిర్వాహకులుగా ఉన్నవాళ్ళు ఇటువంటి తప్పులు చేయమాకండి. మీకు అవతల వ్యక్తిపై గౌరవము, ప్రేమ, ఆప్యాయత ఇటువంటివి ఉంటే మాత్రం తప్పనిసరిగా మీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టండి. ఇది ఒకరి సొమ్ము కాదు, 10 మంది సొమ్ము వేసుకుని చేసేది అన్నదానం. ఆ అన్నదానం కూడా 10 మంది కలిస్తేనే అవుతుంది. అంతే తప్ప మేము డబ్బు ఇచ్చాము, ఇప్పుడు ఒక కార్యక్రమానికి నేను 5,000 ఇచ్చాను అనుకోండి, నేను ఎలాగానే ఫస్ట్ కూర్చొని లేపేస్తున్నారు. నేను కూడా ఏంటంటే అది లేపేసి కూర్చోబెట్టారు అని నేను పెద్ద జమీందార్ కింద ఫీల్ అవుతున్నా. అది తప్పు అనుకో నేను కూడా గ్రహించట్లా. అవును, కరెక్ట్. ఇక్కడ 5,000 ఇచ్చేవాడు 10,000 ఇచ్చేవాడు ఎందుకు ఇస్తున్నాడంటే, యువరాజు 5,000 ఇచ్చాడు, నేను 5,116 అడిగిన పైన ఉన్నాను నా పేరు.
లేదా 5,000 ఇచ్చాడు, నేను 10,000 ఇస్తున్నాను అంటే ఈ ఇచ్చేటప్పుడు కూడా ఒక దీనికి మోసం ఇస్తున్నారు అన్నట్టు ఉంది. అసలు ఈ అన్నదానాల్లో ఇటువంటి కార్యక్రమాల్లో ఇటువంటి తప్పులు జరగడానికి ప్రధాన కారణం ఏంటి? వీటిని మీరు ఏ విధంగా చూస్తారో ఒకసారి విడమర్చి ప్రేక్షకులు చెప్పండి. ఎస్, ఫణి గారు చెప్పినట్టు ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఎవరైతే అన్నదానాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా వంతుగా మేము ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరైతే అక్కడ బంతిలో కూర్చుంటారో వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఎవరైతే గెస్ట్లు అనుకుంటారో, ఎవరైతే చీఫ్ గెస్ట్ అనుకుంటారో, లేదంటే పెద్దలు అనుకుంటారో, అతను ప్రధానమంత్రి అయినా ఉండొచ్చు, అతను వచ్చినప్పటికీ కూడా ఎవరినైతే కూర్చోబెట్టామో అతను లేకపోద్దండి. దయచేసి ఇవాళ నుంచి ఈ పద్ధతిని మనం అలవర్చుకుందాం. ఎందుకంటే ఆ వ్యక్తికి లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే లేపేశారో ఆ కుర్చీ నుంచి అతను చాలా మనసు కకలావికలం అవుతుంది. సో ఇటువంటి మనం తప్పులు చేయకుండా అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా సరే మనం మన తప్పుల్ని సరిదిద్దుకుందాం. అయితే ఫణి గారు, ఈ అన్నదానాలు చేస్తున్నప్పుడు నేను ఒకటి గ్రహించానండి. ఈ అన్నదానం చేస్తున్నారు, సపోజ్ ఒక 1000 మందికి వాళ్ళు ప్రిపేర్ చేశారు. నిజంగా చేస్తే ఈ మీరు అన్నట్టు అదే గ్రామంలో అంతా బాగున్న వాళ్ళు కుటుంబ సమేతంగా కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. అలాంటి రావద్దని కాదండి, మనం ఒక ప్రసాదం నుండి తీసుకోవడం వెళ్ళొచ్చు, తప్పులేదు. కాకపోతే ఇక్కడ మీకు నేను ఫణి గారు, నేను అందులో ఒక గమ్మత్తు ఇది అబ్జర్వ్ చేశానండి. అన్నదానం పెడుతున్నప్పుడు ఒక 1000 మంది కానీ వాళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు ఈ 800 మంది 900 మంది వచ్చి తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ 100 మందికి మిగులుతుంది చూసారా, అది నిజమైన పేదలకు వెళ్తుందండి. అది నేను గ్రహించాను. ఆ 100 మంది అదే వెళ్తుందండి, మిగతా 800 మందికి వెళ్ళట్లేదు. ఈ 800 మందికి వెళ్ళట్లేదండి. ఎవరైతే మిగిలిపోతుందో నాలాంటి వాడికి ఫోన్ చేసి ఎవరికి పంపుదామని అడుగుతారు. లేదంటే మన భీమవరంలో పైలా బాబు అని ఒక వ్యక్తి ఉన్నారు, ఆటో తీసుకొచ్చి పాపము అవన్నీ తీసుకెళ్ళి కుష్ఠరోగుల కాలనీ, లెప్రసీ కాలనీలో పంచిపెడతాడు అతను. అలాగే డివిఎస్ రాజు అని సంథింగ్ ఒక వ్యక్తి ఉన్నారు. వీళ్ళు నిజంగా పుణ్యాత్మలు అని చెప్పాలి మనం. ఎక్కడైతే ఫుడ్ వేస్ట్ అయిపోతుందో ఇది ఒకవేళ పంచిపెట్టకపోతే ఇది పోతుంది. ఇంకోటండి, ఎస్ రాజు గారు, ప్రధానంగా మీరు చూడండి, ఇదివరకు అంటే నా చిన్నప్పుడు ఒక 30-35 సంవత్సరాలు కిందట, అప్పుడు నేను 7-8-10 సంవత్సరాలు, నాకు 10 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా, 10-15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అండి టేబుల్స్ ఉండే కదండి పెళ్ళిళ్ళకి, భోజనాలకి గోల్డ్ సంచులని ఉంది, అవి ఇలా వేసేవారు. అది కూడా ఎక్కడో దెబ్బలు చూసి దెబ్బల మీద భోజనాలు పెట్టేవారు. పెళ్ళికి కూడా, అవునండి, అదేలేండి, ఎన్టీఆర్ పెళ్ళికి కూడా లైక్ వీధి సినిమాలు చేసినప్పుడు ఎలా కింద కూర్చుండేవాళ్ళు. అలాగా ఒక పక్కన ఈ పక్క ఆ పక్క సంచులు వేసి అది సంచుల మీద కూర్చుంటాం. లేదంటే ఇంకో విచిత్రం ఏంటంటే గడ్డిని ఇంటి కింద ఇలా చుడతారు, కొద్దిగా లావుగా చుట్టి అది వేసి దాని మీద కూడా కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవారు సంతర్పణలో, పెళ్లి భోజనాలు కూడా. ఒక 40 సంవత్సరాల క్రితం. కరెంట్ కూడా లేవండి, నెత్తి మీద లైట్లు పెట్టుకుని, లేకపోతే లైట్లు పందిర్లు ఏలాడి తీసి భోజనం పెట్టేవారు. అసలు నిజంగా భోజనం పెట్టేవాడికి, భోజనం చేసేవాడు ఎవరికైనా సరే రుచి తెలియదు. అంటే ఆకలి మీద ఉంటాడు, ఆకలిలో రుచి తెలియదు. ఆ రుచి తెలియదు, ప్లస్ అది ఏం పెట్టినా తింటాడు. మీరు పులిహోర పెట్టినా తింటాడు, సజ్జనం పెట్టినా తింటాడు, లేదు ఉప్పు వేసినా తింటాడు, ఉప్పు వేయకపోయినా తింటాడు. అది ఎందుకంటే కావాల్సింది కడుపు నిండాలి. ముందు ఏంటంటే కడుపు నిండాలి. అది ఎక్కడ కూర్చోబెట్టినా తింటాడు. వాస్తవం, ఎక్కడ కూర్చోబెట్టినా తింటాడు. అవును అండి. ఇదే మీరు ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారా ఈరోజు, కాసేపు టేబుల్ అన్నీ తీసేసి అన్నదానం అని చెప్పండి, ఎంతమంది కింద కూర్చుని తింటారు చూడండి. కింద కూర్చుని ఎవరైతే తింటున్నారో నిజంగా వాళ్ళే అర్హులండి. ఎస్, అవును. నాకు కింద కూర్చోవాలంటే ఏమో నామోషి బట్టలు నలిగిపోతాయి ఏంటి, లేకపోతేనేమో ఈ మధ్య పొట్ట ఎదుర్కొంగదు ఏంటి. రైతులు పొలం దగ్గరికి వెళ్తున్నారు, ఎలా తింటున్నారండి? కింద కూర్చొని నేల మీద కూర్చొని తింటారు. నేల మీద అక్కడ తుడుచుకోవడానికి ఏమో కూడా ఉండవండి.
ఉండదండి. నీకు భోజనం పెట్టడం కోసం పండించే రైతు నేల మీద కూర్చుంది, నేల మీద కూర్చొని తింటున్నాడు, బురదలో కూర్చొని తింటున్నాడు, పొలం గట్ల మీద అండి. ఈ పక్క ఆ పక్క పొలం ఉంటుంది, చిన్న గట్టు కింద ఉంటుంది, ఆ గట్ల మీద కూర్చొని కూడా తింటున్నారు. ఈరోజు మీ దగ్గరికి వచ్చే ముందు కోతలకు వస్తున్నారు ఎదురు. ఇప్పుడు కోతలు వచ్చేసినాయండి. కోతలకు వచ్చేటప్పుడు మా చెట్లు కింద రోడ్డు పక్కన ఆడవాళ్ళందరూ కూడా ఆడ మగ అందరూ తింటున్నారు అండి. అలాగ లేనిది నీకు టేబుల్ వేసుకుని పక్కన మళ్ళీ అది దానం. నేను చెప్పేదండి, అన్నదానానికి ఎప్పుడు కూడా టేబుల్ వేసి పెట్టకమాకండి, కూర్చోబెట్టి పెట్టండి. అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరి మనోభావాల్లో కించపరచాలని కాదు. నిజంగా ఆకలి వేసినవాడు అలా వచ్చి తింటాడు. అందుకే అంటే కింద కూర్చుని కూడా ఆ మాత్రం కష్టపడతాం రానోడు అక్కడ భోజనానికి అనర్హుడు అంటాను నేను. నేను చెప్పింది నేను తప్పుందంటారా? ఫణి గారు, మీరు అన్నదానానికి మారిన నవ సమాజంలో ఒక కొత్త అర్థాన్ని చెప్పారు. మీ ద్వారా చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు అన్నదానం యొక్క నేను అన్నదానాలు మీరు అన్నట్టు ఎవరు పుట్టినరోజులైనా ఎవరు కార్యక్రమం వచ్చినా వాళ్ళ ద్వారా చాలా ఆశ్రమాలు పంపుతున్నాం, కానీ మీరు చెప్పినట్టుగా ఇంత లోతుగా పరిశీలించలేదు. చాలా మంచి కోణాన్ని మీరు వెలుగులోకి తీసుకొచ్చారు. సో తద్వారా మీ ద్వారా ఇక నుంచి అన్నదానం చేసేవారందరూ కూడా నిజమైన ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం. అదేవిధంగా ఫణి గారు, నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఈ అన్నదానం చేసే క్రమంలో నేను ఒక వ్యక్తి నుంచి ఒక నేర్చుకున్నాను, అది ఇంప్లిమెంట్ కూడా చేశాను. ఎవరైతే వృద్ధులు ఉంటారో, వికలాంగులు ఉంటారో, ఒంటరి జీవితాన్ని గడుపుతారో వాళ్ళందరూ కూడా వయసు మీద పడింది, ఒంటరిగా ఉంటున్నారు. తినడానికి తిండి వండుకోవాలి. 70-80 సంవత్సరాల టైంలో కూడా వండుకుంటే కానీ ఆ ఇడ్లీ తినలేరు, భోజనం చేయలేరు. అటువంటి వారిని గుర్తించి గ్రామంలో మాకు ఒక ఆటో డ్రైవరు ఇటువంటి కార్యక్రమాన్ని మార్నింగ్ టిఫిన్, ఎందుకంటే ఆఖరి మార్నింగ్ టిఫిన్ 2 పూటల భోజనం అండి. అవునండి, క్యారేజీలు తెచ్చేస్తున్నారు. అవునండి, అది కాదండి, క్యారేజీలు కాదండి, అంటే మొత్తం కంప్లీట్గా కాదు. నేను ఇది ఎవరైతే నిజమైన అర్హులు అండి మీరు, అంటే ఏదో గొప్ప కోసం చేసేది కాకుండా నిజంగా ఉన్నారండి, సమాజంలో ఉన్నారు కదా, ఉన్నారండి. అటువంటి వాళ్ళకి ఆకలి తీస్తే మీరు అన్నది సర్ప్రైజ్. అది ఒకటండి, అది అన్నదానమైన అవ్వచ్చు, లేకపోతేనేమో వేరే పథకమైన అవ్వచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఆశించేటప్పుడు ఎప్పుడు కూడా దానికి మనకి అర్హత ఉందా లేదని ఆశించాలి. ఇక్కడ ఆశించడము అనేదాన్ని 2 విధాలుగా ఉంటుంది. ఇంకో విధంగా మనం చెప్పలేం. ఏంటి, ఇవాళ ఏమీ లేనివాడు ఆశించే ఒకటి, అన్నీ ఉన్నవాడు కూడా ఆశిస్తున్నాడు. 100% అండి, 100%. ఎంతమంది మనలో ఐశ్వర్యంతో కూడా రేషన్ కార్డు తీసుకుంటున్నారని ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఒక రేషన్ కార్డే కదండి, ఒక వ్యక్తికి ఇది ఆధార్ కార్డు అతనికి 65 సంవత్సరాలు 65 ఉంటాయండి, అతనికి పెన్షన్ రాలేదు. ఇంకో వ్యక్తి ఏమో అతని మీద 2 సంవత్సరాలు చిన్నోడు, అతనికి పెన్షన్ అవుతుంది. ఏమని నాకు పెన్షన్ రావట్లేదండి అని ఏదో నా దగ్గరికి వచ్చింది. ఇక్కడికి నీకు పెన్షన్ రాకపోతే మీ తమ్ముడికి వస్తుంది అంటున్నారు కదా, వాళ్ళ తమ్ముడికి వస్తుంది, అడిగి రావట్లే. నేను సంబంధిత ఆఫీస్ని అడిగితేనే, ఏమంటే అతని వయసు 62 లేదండి, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే పెన్షన్ అండి. అతని తమ్ముడు వయసు 60 పైబడింది. తమ్ముడు వయసు 60 పైబడితే ఈడు పైబడి, ఏమంటే అతను చదువుకున్న సర్టిఫికేట్ లేదు. అతని ఆధార్ కార్డు మీదేమో 54 సంవత్సరాలు ఉంది ఈ రోజుకి. అతను ఆధార్ కార్డు మీద ఉన్న వయసు లెక్కేసుకుంటేనే 54 సంవత్సరాలు వచ్చింది. ఆ విధంగా ఎవరేసారా, ఎవరు చెప్పారు అందరికి? అప్పుడు వయసు తగ్గించుకుంటాం, చెప్పుకుంటాం. తక్కువ అది అలవాటు కాబట్టి ఆ గమ్మున చెప్పేసి తగ్గించి చెప్పుకున్నాను. దాన్ని కూడా సంబంధిత అధికారులని లేదా ఇంకోటి, ఇక్కడేమో అర్హుడు కాదు కదండి, అతను అర్హుడు అవ్వచ్చు, తన ఏంటంటే వయసుని దాచుకుంటున్నాడు.
చాలామంది బాధపడుతున్నారు ఇప్పుడు. ఏంటి ఇప్పుడు బాధపడుతుంది. అవునండి. అది తెలియక చేసినా తెలిసి చేసినా అవును. తను చేసుకున్న తప్పే అది. అవును, వాస్తవంగా నేను కూడా ప్రాక్టికల్గా చూశానండి. ఏంటి దాన్ని అటువంటిప్పుడు అతను ఆశించుకోడు. అవును, మీరు అన్నట్టు ఒకసారి ఎప్పుడైతే తన స్వతహాగా వయసు తగ్గించుకుని అప్పుడు పెట్టుకున్నాడో ఇప్పుడు అర్హత ఉన్నప్పటికీ కూడా రావట్లేదంటే దానికి కారణం అతనే. యువరాజ్ గారు మీ వయసు ఎంత అండి? నా వయసు 38 సంవత్సరాలు అండి. 38. 4 దశాబ్దాలు కూడా నిండ్ల 3.5 దశాబ్దాల ఈ కాలంలో మీరు ఈ సేవా సంస్థల వైపు ఆధ్యాత్మికం వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? కారకులు ఎవరంటారు? దీనికి అంటే నేను ఆధ్యాత్మికత వైపు సేవా రంగం వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం మా నాన్నగారండి. మా నాన్నగారి పేరు లక్ష్మీపతిరాజు గారు. ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇవాళ ఈ స్థితికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన నలుగురితోని మసిలే విధానంలో నాకు నలుగురితో ఎలా మాట్లాడాలనేది నేర్చుకున్నాను. అదేవిధంగా సాయం చేయడంలో తనకు ఉన్న దాంట్లో ఎదుటివారికి కష్టాన్ని చూసి పంచిపెట్టడంలో ఇవ్వడంలో ఆయనలోని సేవా తత్పరతని నేను నేర్చుకున్నాను. కేవలం ఇవాళ నేను ఉన్నానంటే నా యొక్క ఈ వ్యక్తిత్వానికి పూర్తిగా శిల్పి కర్త కర్మ క్రియ మా నాన్నగారండి. అలాగే సమాజంలో మాది అది మీ కుటుంబ నేపథ్యం కూడా ఒకసారి చెప్పండి. మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలంలో కలిగొట్ల గ్రామం అండి. మాది కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం అండి. నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా పేరు రుద్రరాజు లక్ష్మీపతిరాజు గారండి. అమ్మగారి పేరు రామసీత. వాళ్ళిద్దరికీ 3 సంతానంలో నేను పెద్ద అబ్బాయిని. నా పేరు యువరాజు, మా తమ్ముడి పేరు మహేష్, మా చెల్లి పేరు పద్మావతి. మేము 3 కూడా మా లక్ష్మీపతిరాజు రామసీత దంపతుల పిల్లలమండి. మీ తమ్ముడు మీరు ఇద్దరు కూడా వ్యవసాయమేనా లేకపోతే ఆయన ఏదైనా జాబ్ చేస్తారు? ఇద్దరు కూడా నాన్నగారు చూపించిన మార్గంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరం కూడా రొయ్యల చెరువులు చేసుకున్నాం. మీరు ఏం చదువుకున్నారండి? నేను బీఎస్సీ కెమిస్ట్రీ చేశానండి కేజీఆర్ కాలేజీలో. బీఎస్సీ కెమిస్ట్రీ చేసి కూడా ఇక మీ ఊరు బస్సు వస్తుందండి? బస్సు మా ఊరు లేదండి, సౌకర్యం లేదండి. ఈ రోజు కూడా బస్సు లేని ప్రాంతంలోనే ఉంటూ ఉన్నామండి. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి అవునండి. నిజంగా మీ నాన్నగారే కారణం అంటారా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారంటే? 100% మా నాన్నగారి కారణం అండి. దాని తర్వాత కొంతమంది గురువులు, విద్య నేర్పినటువంటి వాళ్ళు, నేను చదువుకున్న నేపథ్యం, నేను ప్రభుత్వ భాషల్లో చదవడం, నిజంగా ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి కారణం గర్వంగా చెప్తున్నానండి. నేను ప్రభుత్వ పాఠశాలలో అందరితో కలిసి చదువుకున్నాను కాబట్టి నాలో కొన్ని విలువలు నేర్చుకున్నానండి. సమాజంలో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో వ్యాసరచన పోటీల్లో కానీ, వ్యక్తిత్వ పోటీల్లో కానీ, డిబేట్ పోటీల్లో కానీ పాల్గొనడం, గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొనడం, ఇలా స్టెప్ బై స్టెప్ నాలోని ఒక్కొక్క కోణం నేర్చుకుంటూ వచ్చానండి. నిజం చెప్పాలంటే మీరు అన్నట్టు మా ఊరికి బస్సు లేదు. నేను ఈ సేవా కార్యక్రమాలకు ఎలా వచ్చానంటే ఎంతోమంది నా చుట్టూ ఉన్నటువంటి గొప్ప గొప్ప మహనీయులు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదవడంలో కానీ, గురువులు ఉంటారు కొంతమంది, వాళ్ళ యొక్క మాటల నుంచి కొంత నేర్చుకోవడం కానీ, పుస్తకాలు కొన్ని పుస్తకాలు చదివితే ఒక పుస్తకం ఒక వ్యక్తి యొక్క జీవిత సారాంశం. మనం మన జీవితాన్ని గడుపుతూ ఒక వ్యక్తి పరిపూర్ణ చెందినటువంటి ఒక వ్యక్తి రాసిన పుస్తకం ద్వారా మనం ఇంకొక జీవితాన్ని కూడా మనం అవలంబ చేసుకోవచ్చు. నాకు చిన్న అనుమానం అండి. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అంటారు. అటువంటి లక్షణాలు, అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మనం కొంతమందిని చూస్తాం, అరుదుగా ఉంటారండి. దేశం మొత్తం మీద కూడా ఒక 10 మంది ఉంటారు. 10 మంది మించి ఉండరండి. అందులో ఆదర్శంగా తీసుకోవాల్సింది అందులో ఒకరైనటువంటి వేగేసిన అనంతపుట్రాజు గారు. ఆ వేగేసిన అనంతపుట్రాజు గారు ఇటీవల మీ గ్రామం వచ్చి మిమ్మల్ని, మీరు చేసినటువంటి గ్రామంలో చేసినటువంటి అభివృద్ధిని ఆయన ప్రోత్సహించి, ఆయన సహాయ సహకారాలు కొంతమేరకు అందించి మిమ్మల్ని అభినందించారంట. దానికి కారణం ఏంటంటారు?
అసలు మీరు ఏం చేశారు అటువంటి పని? అవును, వేగేసిన అనంతకోటిరాజు గారు నిజంగా ఆయన పేరుకు తగ్గట్టుగా చాలా మంచి మనసున్న మనిషి. ఆయన కోటీశ్వరుడు. ఆయన అనేక కంపెనీలకి అధిపతి. అమెరికాలో మంచి కంపెనీ, ఇవాళ నాస్డాక్లో లిస్ట్ అయినటువంటి ఒక మంచి కంపెనీ అధినేత. అటువంటి మహానుభావుడు మా పక్క గ్రామమైనటువంటి గణపవరంలో నివసించినటువంటి వ్యక్తి. ఆయన ఇటీవల మా కలిగొట్ల రావడం మా కలిగొట్ల గ్రామస్తులు చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే మేము మా కలిగొట్ల గ్రామస్తులు అందరూ కూడా 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వెంకయ్య వయ్యేరుపై బ్రిడ్జ్ ఇటీవల నిర్మించుకోవడం జరిగింది. దానికి ఆయన్ని ఫండ్ అడగగా వెంటనే స్పందించి 25 లక్షల రూపాయలు మా గ్రామానికి విరాళంగా ఇచ్చి ఇవాళ వంతెన పూర్తయిందంటే దానికి ప్రధాన కారణం శ్రీ వేగేసిన అనంతకోటిరాజు గారండి. ఆయన విశాలమైనటువంటి హృదయం, నలుగురికి సేవ చేసే తత్వం. ఇటువంటి మహానుభావులు మీరన్నట్టు ఫణి గారు ఉన్నారు, భారతదేశంలో ఇటువంటి మహానుభావులు ఉన్నారు. అటువంటి మహానుభావుడు పరిచయం మాకు కలగడం చాలా ఆనందం. నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అనుభూతి శ్రీ రాజు వేగేసిన ఫౌండేషన్ అధినేత శ్రీ అనంతకోటిరాజు గారిని కలవడం, ఆయన మా గ్రామం ఇచ్చేయడం నా జీవితంలో నేను ఎప్పటికీ చనిపోయే వరకు కూడా మర్చిపోలేని విషయం. హైయెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ ఈజ్ టు మీట్ మిస్టర్ అనంతకోటిరాజు సార్. ఎస్. అలాగే మా గ్రామంలో ఈ నిర్మించినటువంటి బ్రిడ్జితో పాటు ఆయన మనం చూసాం ఫణి గారు. ఈ అనంతకోటిరాజు గారి గురించి మీరు చెప్పారు. ఆయన మనం కళ్ళ ఎదురుగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో అందరికీ కూడా సుపరిచితం. మీకు తెలుసు, చిన్న తిరుపతిలో ఆయన నిర్మించినటువంటి విరిడి హాస్పిటల్ కానీ. ఒక చిన్న తిరుపతి అని కదండి, అవునండి, మన ఈ రోజున కలియుగ ప్రత్యక్ష దైవంగా చెప్పి కూడినటువంటి అవును ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గురించి ఎంతమందికి తెలుసు? అవును. అంటే ఆయన ఎవరు మనం ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామిని విగ్రహాలను చూసిన వాళ్ళని తప్ప ప్రత్యక్షంగా ఆయన్ని మనం చూడాలి. ఈ అనంతకోటిరాజు గారు కూడా ఆ ఏడుకొండల స్వామితో పోల్చొచ్చో లేదో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక భోజనం చేయడానికి కానీ ఇంకో దానికి కానీ చక్కటి భవనాన్ని కట్టించి ఆయన అందరికీ సుపరిచితులయ్యారు. ఇవాటి వరకు నేను కూడా వ్యక్తిగతంగా ఆయన చూడలేదు, మాట్లాడలేదు. అవునండి, అవునండి. కానీ ఆయన గురించి తెలుసు. అవునండి. ఆయన చేసిన పనులు చూసాం కదండి. చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇవాళ జలప్రసాదం మన చుట్టుపక్కల దేవాలయాల్లో అటు అన్నవరం కానీ ఇటు చిన్న తిరుపతి కానీ పెద్ద తిరుపతి కానీ మీరు అన్నట్టు జలప్రసాదం పేరు చెప్పి మంచినీటిని, సురక్షిత మంచినీటిని అందిస్తూ మా కలిగొట్ల చుట్టుపక్కల గణపవరం చుట్టుపక్కల గ్రామాల్లో అన్నిట్లో కూడా రాజు వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత మంచినీటి సరఫరాని అందిస్తున్నారు. అదేవిధంగా మా మానవతా సేవా సంస్థకు కూడా ఈ యొక్క అనంతకోటిరాజు గారు ఉచిత ఫ్రీజర్లు, ఉచిత శాంతిరథం వ్యాన్స్, అలా ఎన్నో లక్షలు విలువ చేసే వీటిని సంస్థకి అందించారు. అటువంటి మహానుభావుడు రాకతో మా కలిగొట్ల పునీతమైంది. మేమందరం కూడా ఆ మహానుభావుని చూసి సేవ అంటే ఇలా ఉండాలి. ఐశ్వర్యం అందరికీ ఉంటుందండి. ఐశ్వర్యం, సమాజంలో ఐశ్వర్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాన్ని సద్వినియోగపరచుకోవడంలో రాజు వేగేసిన ఫౌండేషన్ అధినేత శ్రీ అనంతకోటిరాజు గారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే అతను కష్టం ఇక్కడ ఉందని చెప్పిన వెంటనే మరుక్షణమే స్పందించి ఆయన దయా హృదయంతో మా యొక్క బ్రిడ్జ్ కట్టడంలో ప్రధాన పాత్ర పోషించారండి. మా గ్రామస్తులందరూ కూడా చిరకాలం ఆయనకి రుణపడి ఉంటాం. అంటే ఇటు ఇంత సేవా కార్యక్రమాలు లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండే మీరు ఇంత చిన్న వయసులోనే మీ తల్లిదండ్రుల గురించి ఆదర్శంగా తీసుకున్న మీరు అసలు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? కారకులు ఎవరంటారు? నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ప్రజలకి ప్రత్యక్ష సేవ చేయొచ్చనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే నేను సమాజంలో చూశాను, ఇవాళ రాజకీయాల పట్ల యువతకి ఒక
చెడు అభిప్రాయం ఉంది. ఏదైనా విషయం చేస్తే అది రాజకీయం చేశారు, లేదా అది చెడిపోయింది, ఏదైనా విషయం చెడిపోయింది అది రాజకీయం వల్ల చెడిపోయింది. సో రాజకీయాలు మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఏమన్నారంటే రాజకీయాలు పరమ పవిత్రమైన వ్యాసంగాలు అని ఆయన నిర్వహించారు. కానీ ప్రస్తుతం అది పెడదోవ పట్టింది. అంటే అర్థం కాలేదు. పెడదోవ అంటే ఎలా పట్టిందంటారా? అంటే రాజకీయాలు ఒక మంచి కోసం ఉపయోగించవలసినటువంటి ఒక కార్యక్రమాలు అనేది రాజకీయ గాంధీ గారి యొక్క అభిప్రాయం అండి. అది గాంధీ గారు అవ్వచ్చు, నెహ్రూ గారు అవ్వచ్చు, అల్లూరి సీతారామ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రాజకీయాలు అనేదానికి ఒక నాయకుడికి ఉన్నత స్థానం కల్పించేది రాజకీయం. ఇప్పుడు మన సంఘాలకు ఎలా పెట్టుకున్నామో సంఘం పేరే రాజకీయం. అదే ఉమ్మడి సంఘం అంటే కొంతమంది వ్యక్తుల సమూహం ఒక పార్టీ. ఇవాళ సేవా కార్యక్రమాలు అన్నాము, దానికి మరో పేరే రాజకీయం. ఇక్కడ ఏదైనా సరే ఒక సేవ అవ్వచ్చు లేకపోతే రాజకీయం అవ్వచ్చు, అవతలోడు తీసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. అంతే. ఇటువంటి రాజకీయాల్లోకి రావడం కాసేపు పక్కన పెడితే, ఇందాక మీరు ఏదో ప్రశ్నకు సమాధానంగా చెబుతూ సీతక్క తెలంగాణకు సంబంధించి సీతక్క గురించి చెప్పారు. నేడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో బరిలక్క బరిలక్క అని ఓ పాప వచ్చింది. నా దగ్గర ఏమీ లేదు, నా అకౌంట్లో 1500 రూపాయలు ఉన్నాయి, నా చేతిలో 5000 ఉన్నాయి అని ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాదు, తన ప్రచారం కూడా సరిగ్గా చేసుకోలేని కొంతమంది అంటే బాగా హైకమ్ నాయకులు, జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, ఇంకా పెద్ద వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా, ఆ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన నిలబడినప్పుడు కూడా ఆయన సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయాడు. అదే ఏంటి, అటువంటి ఆయన కూడా వెళ్ళి ఆ పాపకి ఉచితంగా సర్వీస్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఓకే. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటారు, నేను చెప్పేది ఉద్దేశం ఏంటంటే, అటు సీతక్క కావచ్చు లేకపోతే బరిలెక్క కావచ్చు, వాళ్ళ దగ్గర డబ్బు లేక అయినా సరే సామాన్యుడు కూడా రాజకీయం చేయొచ్చు, రాజకీయాలు చెయ్యాలి అన్న కష్టాలు చేస్తున్నారు. కానీ డబ్బు ఉండి హోదా ఉండి అందరూ ఉండి మీరు మన ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీని అంటే ఉండి నియోజకవర్గాలుగానే 4 జడ్పీటీసీలు, 4 ఎంపీపీలు, ఆకివీడు మున్సిపాలిటీ అన్నీ కూడా వైఎస్ఆర్ చెప్పి పట్టుకెళ్ళింది. మీ పక్కన ఉన్నటువంటి ఉంగుటూరు నియోజకవర్గం కూడా సేమ్ అదే పరిస్థితి. అయితే మీ గ్రామంలో ఎంపీటీసీగా రూపాయి మీరు గెలవడంలో కారణం ఏంటి, గెలవడం కారణం ఏంటి అనే దానికన్నా రూపాయి కూడా పంచిపెట్టకుండా మీరు ఓటేస్తే వేయండి లేకపోతే మానేయండి, నేను రూపాయి ఇవ్వను, నా సేవలు కావాలంటే వేయండి అన్నారంట. అంటే ఉన్న 1500 1200 ఎన్ని ఓట్లండి, మొత్తం 2400 ఓట్లు. 2400 ఓట్లలో 400 ఓట్లు పైచిలకు మెజార్టీతో గెలిచారంట. అసలు దీనికి కారణం ఏంటంటారు, కారకులు ఎవరంటారు? నా పాయింట్ మీకు అర్థమైందా? అర్థమైందండి. అక్కడ సీతక్క బరిలెక్క అయితే, అవునండి, ఈ కలిగట్టులో యువరాజు. థ్యాంక్ యూ. అసలు అక్కడేమో డబ్బు లేక పంచలేదు, ఇక్కడ డబ్బు ఉండి అన్ని వనరులు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి, పార్టీ మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, లేకపోతే పార్టీ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు. అంటే వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా, పార్టీ ఇచ్చిన ఇవ్వకపోయినా, లేకపోతే ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇవ్వకపోయినా మీకు దగ్గర ఉంది. అయినా సరే మీరు కూడా నేను మద్యం ఇవ్వను లేదా ఓటుకు డబ్బు ఇవ్వను అంటే కారణం ఏంటి? అయినప్పటికీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎస్, రాజకీయాల్లో నేను రీసెంట్గా ఎంపీటీసీగా గెలుపొందాను. అయితే ₹1 కూడా పంచకుండా ఎందుకు ఇలా రాజకీయాల్లో వచ్చాను, అదేవిధంగా ఏ విధంగా గెలిచాను అనేది మీతో పంచుకొని ఉన్నాను. రాజకీయం అనేది ఒక వ్యక్తి ఒక సమాజానికి
చేసే ఒక సేవ చేయడానికి ఒక వారధిలాగా ఉపయోగపడాలి అనేది నా యొక్క ఉద్దేశం. రాజకీయాల్లోకి నేను రావడానికి కూడా కారణం ప్రజలకి ప్రత్యక్ష సేవ చేయాలి. ఎందుకంటే ప్రజలకి అనేక అవసరాలు అధికారులతో కానీ లేదంటే ప్రభుత్వంతో కానీ పనిపడుతుంది. అటువంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నటువంటి చదువు కానీ గురువులు కానీ నేర్పినటువంటి విద్య కానీ ఒక ఓటుని, పరమ పవిత్రమైనటువంటి ఓటుని మనం అమ్ముకోకూడదు, డబ్బు కానీ మద్యం కానీ ఇచ్చి ఒకరి ఓటు మనం తీసుకోకూడదు అనేది నేను చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నటువంటి సిద్ధాంతం. అదే సిద్ధాంతంతో నేను ఒకరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా పాదయాత్ర చేశాను. ఏంటంటే జాతీయ జెండాని చేతపట్టుకుని మనం యువత రాజకీయాల్లోకి రావాలి, ఓటు కులానికి మతానికి ప్రాంతానికి కాకుండా విద్యావంతుల్ని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలి, అదేవిధంగా సమాజం అభివృద్ధి చెందాలంటే రాజకీయాల్లో ఉన్నత విలువలు గల వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అనే నినాదంతో నేను ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి ఎండింగ్ వరకు కూడా నేను 3 రోజుల పాటు పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా గత ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను అభ్యర్థిగా ఎంపీటీసీగా నిలబడవలసిన సందర్భం వచ్చింది. అప్పుడు నా మనసు చెప్పిన మాట, నేను చెప్పిన మాట జవదాటకూడదు అనే ఉద్దేశంతో నేను డబ్బు కానీ మద్యం కానీ పంచకుండా ఈ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. అయితే మా కలిగొట్ల ఆరేడు గ్రామస్తులు కూడా చాలా ఆదర్శనీయవంతులని నేను ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే నేను వాళ్ళకి సుపరిచితుణ్ణి. ఎప్పుడు కూడా వాళ్ళు పిలిస్తే వెంటనే నేను అందుబాటులో ఉండే వ్యక్తిని, అదేవిధంగా వారి కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకునే వ్యక్తిని. ఇటు మానవతా సేవా సంస్థ ద్వారా సేవలు అందించడంలో కానీ లేదంటే ఊళ్ళో అందరికీ అందుబాటులో ఉండటంలో కానీ, ఒకరికి ఎవరికైనా ఆపద కలిగినప్పుడు వారిని అభిమానంగా పలకరించడం కానీ, లేదంటే వాళ్ళకి హాస్పిటల్ వగేరా అవసరాలు ఏర్పడినప్పుడు వాళ్ళని కష్టాల్లో వెన్నుదన్నుగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా నేను మా 2 గ్రామాల ప్రజలకి తెలిసిన వ్యక్తిని. సో నేను ఈ రాజకీయాల్లో వచ్చిన తర్వాత నేను నమ్మిన సిద్ధాంతం కోసం రూపాయి కూడా ఇవ్వకుండా ఈ ఎలక్షన్లో పాల్గొని అవతల వ్యక్తి పైన 400 మెజారిటీతో నెగ్గడం జరిగింది. సో రాజకీయాల్లో నాకు రావడానికి ప్రధానంగా కారణం ఏంటంటే రాజకీయాలు చాలా పవిత్రమైనవి అని గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం నాకు నచ్చింది. రాజకీయాలు తలుచుకుంటే ఒక ఊరి యొక్క స్థితిని గతిని మార్చగలవు అని నిరూపించడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. అదేవిధంగా నాకు అవకాశం కలిగించినటువంటి ఈ 2 గ్రామాలకి నేను ఇప్పుడు నా బాధ్యతను నిర్వహిస్తూ ఇక్కడ సేవ చేస్తూ నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. ఆ కారణంలోనే ఇక్కడ రాజకీయ ఒక ఊరిని అభివృద్ధి చేయించాలన్నా, ఒక ప్రజలకి సేవ చేయాలన్నా మనకు డబ్బు అవసరం లేదు అని నిరూపించడం కోసం, ఒక అధికారం అవసరం లేదు అని నిరూపించడం కోసం నేను తీసుకున్న ఒక ప్రయత్నమే ఈ వెంకయ్య వయ్యారిపై బ్రిడ్జ్. రైతులు అందరి యొక్క సమిష్టి సహకారంతో డబ్బులు పోగు చేసి దాత శ్రీ అనంత కోటిరాజు గారి యొక్క సహాయం తీసుకుని నేను మా గ్రామస్తులు రైతులు అందరి సహకారంతో 70 లక్షల రూపాయలు విలువ చేసే ఒక బ్రిడ్జిని గవర్నమెంట్ ఆర్థిక సహకారం లేకుండా నిర్మించుకున్నామంటే దానికి కారణం మా గ్రామస్తులు అందరూ కూడా ఇచ్చినటువంటి సహకారం. నేను వారికి నన్ను ఎన్నుకున్నందుకు గాను బాధ్యతగా వారికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, చేసిన వాళ్ళ రుణం తీర్చుకోవాలని అనేటువంటి ఒక బాధ్యతతో నేను ప్రవర్తించాను. అదేవిధంగా ఈ రాజకీయాల్లో ఎవరైతే ఆదర్శంగా ఉన్నారో అటువంటి వారిని దయచేసి మీరు కూడా ఎన్నుకుని వారికి అండదండగా నిలిచి, ఎందుకంటే సమాజంలో మనం ఎంతోమంది రాజకీయాల్లో చాలా చెడ్డ వ్యక్తులు ఉన్నారు అనే ఒకటి అపోహతో ఉంటాం. అదే రాజకీయాల్లో చాలామంది విలువ గల వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఆ విలువ గల వ్యక్తులు ఎప్పుడైతే ఎలక్షన్లో నిలబడతారో వారికి మనం ఓటు వేయకుండా వారిని అక్కడే మనం
ఇది చేస్తున్నాం. దయచేసి ఓటు వేసేటప్పుడు మన కులానికి, మన మతానికి లేదా మన ప్రాంత వ్యక్తి కాకుండా అతను చదువుకున్నవాడా కాదా అని చూసి అతను మనకి అందుబాటులో ఉంటాడా లేదా, మన సమస్యల్ని ప్రభుత్వం వైపు దృష్టి తీసుకెళ్ళి నెరవేరుస్తారా లేదా, ఇవన్నీ కూడా చూసుకుని మనం ఎన్నుకోవాల్సిన సందర్భం ఉంది. ఆ రకంగా ముందుకు వెళ్తే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ రకంగా పౌరులందరూ కూడా, యువత ముఖ్యంగా రాజకీయాలకు రావాలని నా పిలుపు. అదేవిధంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ కూడా చురుగ్గా పాల్గొని ప్రజలకు కావాల్సిన నిత్య అవసరాలలో కానీ లేదంటే వాళ్ళ యొక్క డైలీ పనుల్లో వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ కల్పించి, గాంధీ గారు చెప్పినట్టు పల్లెటూరులే పట్టుకొమ్మలు అన్నారు. ఒక పల్లెటూరు ఎప్పుడైతే ప్రజలు వ్యవసాయ పరంగా కానీ మౌలిక వసతుల్లో కానీ అభివృద్ధి చెందుతాయో తద్వారా అటు ఈ జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. ఈ దిశగా యువత అందరూ ముందుకు వెళ్ళాలని, అందరూ కలిసికట్టుగా ఈ భారతదేశ నవ జీవన నిర్మాణాన్ని పాటుపడదామని చెప్పేసి పిలుపునిస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.